श्री नमः श्रीपादवल्लभ सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। नारायणं विभुं वन्दे स्मृतगामी सनोवतो सर्वानन्दहरं देवं सर्वमहरं वन्दे स्मृतगामी नमः। भगवान सुन ओम अन्नो ब्रह्म प्रचोदयात् सच्चिदानंद रूपम विबुधा निवहसेव्यं योग मार्गा दृढ़ं श्रवणामार्धि संघाद्रिवज्रम ప్రతిపదలో ఉంటుంది మనకు. ఇది పశ్చిమోత్తాసనం. కిడ్నీ మీద ఉన్న తర్వాత మూత్రపిండాల మీద, తర్వాత లివర్ స్ట్రెయిన్ మీద, గ్యాస్ మలబద్ధకం ఇలాంటి పొట్ట సంబంధ వ్యాధుల మీద బాగా పనిస్తుంది. ఇది అట్లీస్ట్ ఒక 3 నిమిషాలు ఉంటారు దీని మీద, 3 నుంచి 5 నిమిషాలు ఉంటారు. తెలిసిపోతుంది, మనకే తెలుస్తుంది దానికి ఎఫెక్ట్ అనేది. సమయం ఎంత వీలైతే అంతసేపే ఉండాలి. ప్రారంభంలో ఎంత బెండ్ కాగలుగుతుంది అంతవరకు బెండ్ కావాలి. బాడీ వార్మప్ ఎక్సర్సైజ్ డిఫరెన్స్ ఏంటంటే వార్మప్ ఎక్సర్సైజ్ లోపల బ్రీదింగ్ స్పీడ్ అవుతుంది, రక్త ప్రసరణ స్పీడ్ అవుతుంది, కండల లెంకలు కదులుతాయి కరెక్టే. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్వామి ఏమంటారంటే ఉచ్ఛ్వాస నిశ్వాస స్పీడ్ ఉండవు ఇందులో, ఆసనాలు స్లోగా ఉంటాయి. నాడీ శుద్ధి కూడా జరుగుతుంది, అటే కూడా నాడీ శుద్ధి జరుగుతుంది. ఇది చాలా తెలియని విషయం. దాన్ని చాలామందికి అనుభవం లేని వాళ్ళు చెప్పలేరు, అనుభవం వాళ్ళు చెప్తారు. రెండో విషయం ఏంటంటే 2 నిమిషాలు ఉండడం వల్ల ఒకే యాంగిల్లో ఎప్పుడైతే 2 నిమిషాలు ఉంటాడో ఆ వ్యక్తి, ఆ ఒకే యాంగిల్ ఉండడం వల్ల ఆ శరీర భాగాలకు రక్త ప్రసరణ ప్రాణశక్తి అందుతూ ఉంటుంది అనమాట. దానివల్ల జబ్బులు తొందరగా పోతాయి. ఈ వామన ఎక్సర్సైజ్లకు దీనికి తేడా అదే. వాటిని శరీరాన్ని దృఢంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కొంత. ఇలా దృఢత్వంతో పాటు కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది, సంకోచ వ్యాకోచాలు ఎక్కువ జరుగుతాయి. ఏదో ఆసనం చూపిస్తాడు అనుకున్న బాగా అవిలో, కానీ ఇంపార్టెంట్ చూపిస్తున్నాడు ఆయన. ఏది ఇంపార్టెంట్ అదే. ఓకే రైట్, రిలాక్స్. సర్వాంగాసనం ఇప్పుడు చేయబోయే సర్వాంగాసనం. ఇది కూడా అన్ని చాలా కష్టం. ఎంత రావడం కష్టం, చాలా కష్టం. అంటే రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు, మీరైనా చేయొచ్చు. రెగ్యులర్ రావాలి. అదే 2 నెలలు పడుతుంది, 25 నెలలు పడుతుంది. రిలాక్స్. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసం నార్మల్ ఉంటాయి. నిలబడి చేశాడమ్మా, పడుకొని లేస్తారు యాక్చువల్గా. పడుకొని 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 చేయొచ్చా? పడుకొని చేయొచ్చు. పాదాసనం చూస్తున్నాడు, ఇది పాదాసనం. ఎక్సలెంట్. ఎక్సలెంట్. కొంచెం లావేండి అవినాష్, ఇది పట్టుకోవచ్చు. రైట్. అలా మూసుకున్నాను. మేము ఇంటికి పోతాము, బడు కట్టాలి. సద్గురునాథ్ మహారాజ్ విషయమైందా? 2 విషయాలు